తక్కువ రోజుకు 4-5 వార్తలన్నా వస్తూ ఉన్నాయి. మళ్ళీ మెయిన్ పేజ్ బ్యానర్ వార్తలు. ఇగో 2 నెలల క్రితమే పెళ్ళి అయిందంట వాళ్ళకి. భార్యాభర్తలు ఇద్దరు పోతున్నారు, సెల్ఫీ తీస్తుంది. ఆయన మంచిగా నది మీద పోతున్నారు, బ్రిడ్జి మీద సెల్ఫీ తీసుకున్నారు, మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నది. ఆయన సెల్ఫీ ఆయన తీస్తుందో మరి ఆమె తీస్తుందో, అటు చూసే వరకల్లా బ్రిడ్జి మీదకి వెళ్ళి కిందికి చూసేసి కింద నది వారుతున్నది. భర్తను బ్రిడ్జి మీదకి వెళ్ళి సెల్ఫీ తీసుకుందామని నమ్మించి నదిలో నెట్టేసి చంపేద్దామని చూసింది. ఇక మనోని కింద నూకలు ఉన్నాయి భూమి మీద కాబట్టి ఈదుకుంటూ పోయి ఆ బండరాల్లో ఎన్నో దగ్గర పోయి పానం నిలుపుకున్నారు. ఆ నీళ్ళు చూసిన వాళ్ళు తాడాన్ని ఇచ్చి బయటకు గుంజురు. చూద్దాం ఒకసారి డీటెయిల్స్. ఇక్కడ ఇది ఇటీవల కాలంలో భర్తలను చంపుతున్న భార్యల కేసులు రోజు ఏదో ఒక చోట వినబడుతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా భర్తలను వధించుకోవడానికి భార్యలు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలో తోసేసింది ఓ భార్య. బైక్ మీద వెళ్తుండగా కృష్ణానది సమీపానికి రాగానే కృష్ణానది పరవళ్లతో ఫోటో తీసుకుందామంటూ బ్రిడ్జి మీద ఆపిందట. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటకలోని రాయచూరు జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్ప, పాపం ఆ అమాయక భర్త పేరు తాతప్ప, ఆయన భార్యతో కలిసి బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట, రాయచూరు జిల్లాలోని కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో రాబావా ఇద్దరం సెల్ఫీ దిగుదాం అని భర్తను నది తీరానికి తీసుకెళ్ళిందంట. బ్రిడ్జి కొనకు రాబావా, నీళ్ళు మంచిగా పోతున్నాయి, బ్రిడ్జి మంచిగా ఉంది, ఈ బ్రిడ్జి కింద మనం ఫోటో తీసుకుందాం అని చెప్పేసి మంచిగా వెనక కూర్చుంది. బండి మీద పోతున్నారు ఇద్దరు. బావా ఫోటో దిగుదాము, ఈ నీళ్లు పోతున్నాయి, నది పోతుంది, బ్రిడ్జి, మనం ఒక స్వీట్ మెమరీ ఉంటుంది, ఫేస్బుక్లో పెట్టుకుందాము, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుందాము, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుందాము, ఫోటో మంచిగా వస్తా అని చెప్పేసి నమ్మించింది. ఆ బ్రిడ్జి కొనకు తీసుకొని ఇట్లా నిలబడ్డది. మరి ఎట్లా తోసేసిందండి మొత్తానికి. ఆమె ఏ రకంగా తోసేసింది. ఆమె కూడా తాతప్ప పేరు కూడా గమ్మతుంది పాపం. బ్రిడ్జి మీదకి వెళ్ళి నీళ్ళలో పడిపోయిండు, ఈత కూడా రాదు. ఇక ఆ తిప్పల వాడి ఆ ప్రవాహంలో నీళ్ళలో కొట్టుకపోతూ బండరాయికి పట్టుకొని ఆగిండు. ఇక మొత్తుకుంటూ కేకలు పెడితే ఏందన్నట్టు మళ్ళీ మా ఒడ్డు మీద నిలబడి బ్రిడ్జి మీద నిలబడి కాపాడండి అయ్యో అని మొత్తుకుంది. మళ్ళీ తోసేసింది. మళ్ళీ అయ్యో అని యాక్టింగ్లు మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు కదా, స్థానికులు ఆలీలు దబ్బుకున్న తాడేసిరు. నది మధ్యలో బండరాలు దొరుకుతాం, దానిపైకి ఎక్కిండు. ఆ అరుపులు విన్న స్థానికులు పొడవాటి తాళ్ళను నదిలోకి వేస్తే తాతప్ప తాళ్ళు పట్టుకొని బయటకు వచ్చింది. ఈయన బయటకు వచ్చే లోపే ఫోన్ ఈమె దగ్గరనే ఉంది. మళ్ళీ ముందుగాలే ఇక బావ నీళ్ళలో పడిపోయిండు, కృష్ణానదిలో నీళ్ళలో పడిపోయిండు, సెల్ఫీ దిగుదామని ఆయన జారిపడ్డాడని చెప్పేసి బంధువులకు చుట్టాలకు ముందే ఈమె తప్పలేదు అని చెప్తాందుకు అందరికీ ఫోన్లు చేసి బావ నీళ్ళలో పడిపోయింది అని చెప్పేసి చెప్పిందంట. ఇక మొత్తం తాడు పట్టుకొని నూకలు ఉన్నాయి కాబట్టి అల్లీలు సాయం చేసి తాడు పట్టుకొని బయటకు వచ్చినాక మొత్తం కొత్త డ్రామా. ఇక ఆ తాతప్ప ఆయననే నన్ను చంపాలనుకున్నాడు, భార్య తనను చంపాలని నదిలోకి తోసేసిందని ఆరోపించారు. సెల్ఫీ దిగుదామని బ్రిడ్జి అంచుకు తీసుకొచ్చి నది ప్రవాహంలో తోసివేసిందని ఆవేశంతో చెప్పడంతో పాటు ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్నారు. ఆమె వద్ద ఉన్న ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమెనే నన్ను భార్య నదిలోకి తోసేసిందని చెప్పిండు. ఎందుకు చంపాలనుకునే విషయం ఇద్దరి మధ్యలో ఏమైంది, పంచాయతీ అయిందా, లేకపోతే 2 నెలలే అవుతుంది పెళ్ళై, ఇద్దరి మధ్యలో ఏమన్నా పంచాయతీ అయిందా, లేకపోతే ఇంకేమన్నా కథ ఉందా అనేది తెలవాలి. మరి పోలీసులకు కంప్లైంట్ చేసిరో చేయలేదు కానీ ఆ వార్త అయితే గింతే, అంటే పోలీసులకు కంప్లైంట్ చేశారని వివరాలు అయితే మనకు తెలియలేదు. కానీ ఇట్లా ఘటనలు అయితే రోజు ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉందా? పింఛన్ డబ్బుల కోసం